హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్నటి వరకు మీతో పృథ్వీలింగం గురించి, అలాగే భవస్వరూపము అని పేర్కొనబడేటటువంటి ఆ జలలింగం యొక్క వైభవం గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఆ తరువాత స్తోత్రము చేయబడేటటువంటి లింగం అగ్నిలింగం. అసలు యథార్థమునకు సనాతన ధర్మాన్ని పాటించే వారందరూ కూడా అగ్ని ఆరాధకులు. మిగిలిన విశ్వాసాలకి సనాతన ధర్మంలో ఉండేవారికి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఎక్కడుంటుంది అంటే, మనం అగ్నిని చాలా విశేషంగా ఆరాధన చేస్తాం. దేవతలకి హవిస్సు ఇవ్వాలి అంటే ప్రధానమైన ఉపకరణం ఏది అంటే అగ్నిహోత్రమే. అందుకే ఆ అగ్నిహోత్రానికి వైశ్వానరుడని, హవ్యవాహనుడని అనేకమైనటువంటి పేర్లతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ అగ్ని స్వరూపం అసలు మనుష్య జన్మ తరించడానికి కారణమై ఉంటుంది. ఎందుచేత నేను అంత గంభీరమైన మాట వాడాను అంటే, ప్రతి మనిషి కూడా పుట్టుకతోటి 3 రుణములతో పుడతాడు. అందులో మొట్టమొదటి రుణం దేవరుణం, రెండవ రుణం పితృరుణం, మూడవ రుణం ఋషి రుణం. ఈ 3 రుణములు నేను చెయ్యలేదండి అనడానికి ఉండదు, పుట్టుకతోనే ప్రతివారికి ఉంటాయి. ఈ 3 రుణముల నుండి వినిర్ముక్తుడు కాకపోతే, ఈ 3 రుణములను తీర్చుకోకపోతే ఆ వ్యక్తికి తరించేటటువంటి అవకాశం ఉండదు. తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే సంసార సముద్రమును దాటుట అని. సంసార సముద్రము అంటే ఏదో సంసారమునందుండుట అని కాదు దాని బాహ్యార్థం. జనన మరణ చక్రమునందు వ్యవధానం లేకుండా తిరిగేటటువంటి ప్రక్రియ. మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం అని కొన్ని కోట్ల జన్మలు అలా ఉపాధి మార్చుకుని జీవుడు తిరుగుతూనే ఉంటాడు, చేసినటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడం కోసం. ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందడానికి ప్రధానమైనటువంటి సాధనం ఏది అంటే, ఈ 3 రుణములను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందులో కృతార్థుడు కావాలి. అందులో మొట్టమొదటి రుణము ఋషి రుణము. అంటే ఒక ప్రాతిపదిక కొరకు, ఒక అవగాహన కొరకు నేను అలా మాట్లాడుతున్నాను. మొదటిది ఋషి రుణంగా స్వీకరిస్తే, ఆ ఋషి రుణం తీర్చుకోవాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవాలి. ఆ వాంగ్మయాన్ని చదవకపోయినా ఆ వాంగ్మయాన్ని పిల్లలకైనా అథవా చెప్పాలి. పోనీ ప్రవచనం మాట అలా ఉంచండి, ఏదో ప్రవచనం చేయడం, ఉపన్యాసం చెప్పడం ఇవి పక్కన పెట్టండి. కనీసం చదవాలి. చదివినప్పుడు దాని యందు అనురక్తి కలిగినప్పుడు వేరొకరికి దాని గురించి మాట్లాడాలి. వేరొకరికి అన్నప్పుడు బయటవారి సంగతి వదిలేయండి, కనీసం కుటుంబ సభ్యులతోనైనా దాని గురించి పంచుకోవాలి. ఎందుకని అంటే, ఋషి మనందరిలాగే పుడతాడు, కానీ ఋషి యొక్క గణము వేరు సనాతన ధర్మంలో. అందుకే ఋషికి తర్పణ ఉంది. పూజ చేసినప్పుడు వ్యాసుణ్ణి స్మరించి, వ్యాసాది ఋషులకందరికీ కూడా నేను ఋషి తర్పయాన్ అని ఆ ఋషులకు తర్పణ విడిచిపెడతారు జలాల్ని. తర్పణ పొందేటటువంటి అధికారం ఋషి గణం పొందింది. వాళ్ళు మంత్రద్రష్టలు. అంటే వాళ్ళు మంత్రములను వాళ్ళు కనిపెట్టలేదు. వాళ్ళు సమాధి యందున్నటువంటి సమయంలో భగవంతుని యొక్క వాణి వాళ్ళకి వినపడింది. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటారు. సమాధిలో ఉన్నటువంటి ఋషికి వినపడినటువంటి మంత్రం ఏదున్నదో ఆ మంత్రమునకు ఆయన ద్రష్ట, ఆయన కనిపెట్టినవాడు కాడు, కానీ ఆయనకి వినపడింది. వినపడిన మంత్రం ఏ స్వరంతో వినపడిందో దాన్ని పరంపరాగతంగా తన శిష్యులకు అందిస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా మంత్రం చూస్తే దానికి ఒక ఋషి అధిదేవత ఉంటారు. అలా ఆ ఋషులు వేదమంత్రములన్నిటినీ కూడా సమాధి స్థితి యందు విని మన జాతికి ప్రమాణవాక్కుగా అందించారు. మనకి ప్రమాణం ఏది అంటే వేదమే ప్రమాణం. వేదము తెలియకపోతే అప్పుడు ఇంకొక 4 ప్రమాణములు అవుతాయి: శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, ఆత్మ చెప్పినటువంటి మాట. అంటే లోపల నుంచి అంతరాత్మ ప్రబోధం ఏది వినపడుతుందో అది. మొట్టమొదటి ప్రమాణం వేదం. వేదము తెలియదు అంటే స్మృతి. అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రములని స్మృతికర్తలైనటువంటి కొంతమంది ఋషులు సంకలనం చేసి అందిస్తే
అది స్మృతి అంటారు. గౌతమ మహర్షి ఏదో వేదంలోంచి కొన్ని మంత్రాల్ని తీసి సంకలనం చేసి అందిస్తే ఆయన పేరు మీద గౌతమ స్మృతి అంటారు. శృతి స్మృతి తర్వాత భూతద్దంలో పెట్టి ధర్మాన్ని చూపించేది పురాణం. పురాణానికి కూడా కర్తలు ఋషులే, వ్యాసాది ఋషులు, వాల్మీకి మొదలైనటువంటి వారు. కాబట్టి శృతి స్మృతి పురాణము శిష్టాచారము. శిష్టాచారము అంటే చదువుకున్నటువంటి పెద్దలు, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అదే మనకి ఆదర్శం. మాకు శృతి తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణం తెలియదండి అంటే పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించాలి. 5వది, పై 4 కూడా అందుబాటులో లేవు అంటే అంతరాత్మ ప్రబోధం. లోపల నుంచి అంతరాత్మ ఏం చెప్పిందో అది చెయ్యడం. ఈ 5 ప్రమాణములంటారు. ఈ 5 ప్రమాణములలో మనకి వేదమంత్రములు అందడానికి ప్రధానమైనటువంటి కారణభూతులు ఆ వాంగ్మయం రూపంలో మనకి రామాయణ భారత భాగవతాది ఇతిహాస గ్రంథములను అందించినటువంటి వారు ఋషులు. ఆ ఋషుల యొక్క రుణం తీరాలి అంటే మనం వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయం చదవాలి. వాళ్ళు నిస్వార్థపరులు ఇచ్చారు. వాళ్ళకి దాని వలన వాళ్ళు ఏం కోరుకోలేదు, మాకు బిరుదులు ఇవ్వాలని కానీ, మాకు సత్కారం చెయ్యాలని కానీ, లేకపోతే మాకేదో గండపెండేరం వెయ్యాలని కానీ, లేకపోతే మాకేమైనా తాంబూలం ఇస్తారా అని కానీ వాళ్ళు ఏం కోరుకోలేదు. జాతి ధర్మపథంలో నిలబడడం కోసం, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడం కోసం ఏది అందాలో దాన్ని జాతికి అంతటికీ కూడా అందించారు. అటువంటి ఋషి యొక్క రుణం దేని చేత తీరుతుంది అంటే ప్రతిరోజు రామాయణ భారత భాగవతాల్లాంటి గ్రంథాలని కొద్దిసేపైనా పఠనం చెయ్యాలి. పఠనం చేసి కనీసం తన కుటుంబ సభ్యులతోనైనా వాటిని పంచుకోవాలి. వాటి గురించి భార్యతోటి పిల్లలతోటి మాట్లాడుతూ ఉండాలి. అలా చెయ్యలేదనుకోండి, అసలు ఋషిప్రోక్తమైనటువంటి గ్రంథాన్ని ఆదరించలేదు కనుక, చదవలేదు కనుక ఋషి రుణం తీరదు. ఋషి రుణం తీరకపోతే తరించేటటువంటి అవకాశం ఉండదు. అంటే జనన మరణ చక్రము నుండి విడుదల పొందడు. ఎందుకు పొందడు అంటే అసలు ధర్మం ఎలా తెలుస్తుంది? ధర్మం తెలిస్తే కదూ ఈ ఆచరణ అనేటటువంటిది అలవాటు అవ్వడం. ధర్మము అంటే పాటించినదేదో అది ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటూ నమరకోశం. ఏది పట్టుకున్నాడో, ఏది అనుష్ఠించాడో, ఏది నడవడిలోకి తెచ్చుకున్నాడో దానికి ధర్మమని పేరు. సమస్తమైనటువంటి ఆర్ష గ్రంథములు దేన్ని ప్రతిపాదన చేస్తాయంటే ధర్మాన్ని ప్రతిపాదన చేస్తాయి. ఋషులు ధర్మాన్ని ప్రతిపాదన చేసినప్పుడు ఆ ధర్మ ప్రతిపాదితమైనటువంటి గ్రంథములను చదవనప్పుడు ధర్మానుష్ఠానము చేసే అవకాశం కూడా ఉండనప్పుడు అసలు తరించడం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాకు చదువు రాదండి అన్నారనుకోండి, కనీసంలో కనీసం ఇంట్లో రామాయణం ఉండాలి, ఇంట్లో భారతం ఉండాలి, ఇంట్లో భాగవతం ఉండాలి. అది ఎంత ఐశ్వర్యవంతమైన గృహం కానివ్వండి, ఇంట్లో రామాయణ భారత భాగవతాలు కనపడలేదనుకోండి, ఆ ఇంట్లో ఏదో వెలితి ఉన్నది అని గుర్తు. ఆ ఇంటిని ఋషులు ఆదరించారు. అది చదవకపోయినా కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం అయినా చెయ్యాలి ఆ గ్రంథాల మీద. చదువు రాకపోతే, వచ్చినవాడైతే కనీసం ఒక్క పద్యమైనా చదువుతూ ఉండాలి. దాని చేత ఋషి యొక్క రుణం తీరిపోతుంది. అంతకన్నా వాళ్ళు కోరుకునేది ఉండదు. చదివి మా పేరు మీద ఇది చెయ్యండి అని వాళ్ళు ఏం కోరరు. కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలి. దానికి వ్యక్తి ఒక్కడుగా సరిపోతాడు. ఏదో నేనుగా ఋషి రుణాన్ని తీర్చుకోవడానికి సరిపోతాను. ఆర్ష గ్రంథాలు చదువుకోవచ్చు. కానీ మిగిలిన 2 రుణాలు తీరాలి అంటే ధర్మపత్ని ఉండాలి. ఇది చాలా గంభీరమైనటువంటి ప్రతిపాదన. ధర్మపత్ని లేకపోతే మిగిలిన 2 రుణములు తీరవు. అందుకే ఆర్ష సంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఈ 2 రుణములు తీరడానికి ఆమెని స్వీకరిస్తాడు కనుక, ఆమెను ధర్మమునకు ఉపకరణము కనుక ధర్మపత్ని అని పిలుస్తారు తప్ప ఆమె కామపత్ని కాదు. ధర్మపత్ని సమేతస్య అంటారు. ఆమె పక్కన కూర్చుంది కాబట్టి కామము ధర్మము చేత ముడిపడుతుంది. ఒక వయసు వచ్చిన తరువాత మనసునందు కామము పొటమరిస్తుంది. పొటమరించినటువంటి కామము ధర్మము చేత ముడిపడాలి. ఆమె ధర్మబద్ధమైన క్షేత్రము. ఆమె యందు తన కామము ముడిపడింది కాబట్టి కొడుకు కూతురు అనేటటువంటి అర్థము కలుగుతుంది. ఆ కూతుర్ని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం
తనతో కలిపి 21 తరాలు తరిస్తున్నాయి. అంతకన్నా గొప్ప అర్థం ఎక్కడుంటుంది? కొడుకు తన శరీరం పడిపోయిన తరువాత గయాశ్రాద్ధం పెడుతున్నాడు. అందుకని కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి అని కోరుకుంటూ ఉంటారు. అయినప్పుడు ఆ కొడుకు కూతురు కొడుకు పుట్టాలి అని కోరుకుంటూ ఉంటారు. అయినప్పుడు ఆ కొడుకు కూతురు అనబడేటటువంటి ధర్మబద్ధమైనటువంటి సంతానము దేని వలన కలుగుతుంది అంటే ధర్మబద్ధమైనటువంటి క్షేత్రము వలన కలుగుతోంది. అందుచేత ఆమె ధర్మపత్ని. ధర్మపత్ని పక్కన కూర్చున్న కారణం చేత దేవరుణం తీరుతుంది. దేవతల యొక్క రుణం తీరాలి అంటే యజ్ఞయాగాది క్రతువుల యందు యాజమాన్యం వహించాలి. యజ్ఞయాగాది క్రతువులకు సహాయం చెయ్యాలి. ధర్మపత్నితో కలిసి కూర్చుని పూజ చెయ్యాలి. నోములు వ్రతాలు చెయ్యాలి. ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఉదయించవచ్చు, ఏమండి మరి పురుషుడు పూజ చేస్తున్నప్పుడు భార్య కూడా పక్కనే కూర్చుంటే ఇంటి వ్యవహారాలు ఎలా నడుస్తాయి అని. కానీ దానికి శాస్త్రం ఒక మాట చెప్పింది. పూజలో ప్రక్కన కూర్చునుట అన్న మాటకు అర్థం ఏంటంటే భర్తగారు పూజకి కూర్చున్నప్పుడు ఆచమనీయం ఎవరు వెయ్యాలి అంటే ధర్మపత్ని వెయ్యాలి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పెళ్లి చేసుకుని ఆ రోజు సాయంకాలం పెళ్ళి అయిపోయిన తర్వాత కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే మామగారు వచ్చి ఓ మాట అడిగారు, ఏరా అబ్బి దీనికి పెళ్లి చేసుకున్నావు అని అడిగారు. ఆయన కోపం వచ్చింది, నువ్వు పిల్లని ఎందుకు ఇచ్చావు అని అడగాలనుకున్నారు. కానీ మామగారు విజ్ఞుడు, మహానుభావుడు, ఆయన ఎందుకు అడుగుంటారు అని ఆయన బాలా ఉపాసకులు అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆయనకి తటాలున గోచరించింది. ఆయన అన్నారు, నేను బ్రహ్మచారిగా ఉండగా ఎడంచేత్తో వేసుకుంటున్నాను ఆచమనీయం, అది దూష్యం, ఎడంచేత్తో ముట్టుకోవడానికి వీల్లేదు అసలు పూజలు. కానీ తప్పదు, బ్రహ్మచారిగా ఉన్నాడు, వేసుకున్నాడు. గృహస్థాశ్రమంలోకి వచ్చాడు, ధర్మపత్ని వచ్చింది, తన ధర్మమునందు ఆమె ఉపకరణం. ఏదో ఎక్కడో ఎప్పుడో ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక్కడు ఉన్నాడు, అది వేరు మాట. కానీ ధర్మపత్ని పక్కనుంది అంటే దాని అర్థం ఏమిటంటే మొట్టమొదటి స్నానం ఆవిడిది. ఆవిడ ఇంట్లో స్నానం చేస్తుంది. ఎందుకని అంటే పురుషుడు వెళ్ళి పూజకి సంబారం సర్దుకుని కూర్చున్న తర్వాత ఆచమనీయం వేస్తుంది. రాఘవనారాయణ శాస్త్రి గారు అదే ప్రతిపాదన చేశారు. ఆమె ఆయనకు వేస్తుంది, ఆయన ఆమెకు ఆచమనీయం వేస్తాడు. అది పుచ్చుకుంటే పూజ ప్రారంభం దగ్గర నుంచి ఇక చివరి వరకు నీరాజనానికి ఆమె వచ్చి కళ్ళకద్దుకుంటుంది. ఒకవేళ ఆమె విదుషీమణి అనుకోండి, ఏదో ఒక సంగీతం పాడగలదు. అప్పుడు చిట్ట చివర రాజోపచారంలో భర్త పూజ చేసి గీతం శ్రావయామి అంటాడు, ఆమె వచ్చి ఓ పాట పాడుతుంది. వాద్యం ఘోషయామి అంటాడు, ఏదో వీణానాదం చేస్తుంది, లేకపోతే వేణువు వాయిస్తుంది. అది ఇద్దరూ కలిసి తరించేటటువంటి విధానం. అథవా అసలు యజ్ఞం చెయ్యాలన్నా, యాగం చెయ్యాలన్నా, నోము చెయ్యాలన్నా కొన్ని తప్ప మిగిలిన ఏ వ్రతాన్ని అనుష్ఠానం చెయ్యాలన్నా, కన్యాదానం చెయ్యాలన్నా, ఆఖరికి తన కడుపున పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చెయ్యాలన్నా ధర్మపత్ని లేకపోతే ఆయన ఏ కార్యక్రమానికి అనర్హుడు, ఆయన చెయ్యడానికి వీల్లేదు, అమంగళకరుడు అంటారు. అంటే ఆయన ఆ అదృష్టాన్ని పొందినవాడు కాడు. భుజం మీదకి ఎడమ భుజానికి ఉత్తరీయం తగలాలి అంటే భార్య ఉన్నది అని గుర్తు. భార్య ఉంటేనే ఎడం భుజానికి ఉత్తరీయం తగలాలి. భార్య లేదనుకోండి, ఎడం భుజానికి ఉత్తరీయం తగలకూడదు, ఒక్క కుడి భుజం మీదే వేసుకోవాలి. ఒక్క కుడి భుజం మీద వేసుకుని కూర్చున్నాడు అనుకోండి, అమంగళకరుడు, ఆయనకి అధికారం లేదు, ఆయన పీటల మీద కూర్చోడానికి యోగ్యత ఉన్నవాడు కాడు అని గుర్తు. ధర్మపత్ని అనేటటువంటిది ఎంత శక్తివంతమంటే ఆమె లేనినాడు ఇక్కడ శాంతి లేదు. గృహిణీ గృహముచ్యతే. ఇల్లు అంటే కేవలం ఇటకలతో కట్టినది కాదు, ఆమెయే ఇల్లు. ఆమె లేనినాడు పురుషుడికి మనశ్శాంతి ఎక్కడిది? ఇంటికి వెళ్ళేటప్పటికి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసేది, ఆయన కడుపు నిండా తినాలని పచనం చేసి పెట్టేది, ఆయన కోసం ఆహారహం తాపత్రయపడేది ఎవరంటే ఆమెయే. అది సనాతన ధర్మంలో గొప్పతనం. ఆమెకి ఇంకొక ఉపాసన లేదు, ఆమె భర్తనే ఉపాసన చేస్తుంది. అందుచేత ఆమె తరించిపోతుంది. ఇక ఆమెకి ఈశ్వరోపాసన ఉన్నదా లేదా అన్న దానితో సిద్ధాంతం లేదు. భర్తని అంత ప్రేమగా చూస్తుంది కాబట్టి భర్త దైవం. ఆ దైవోపాసన ఆమెకి అందులో జరిగిపోయి ఆమె తరించిపోతుంది. పురుషుడు అలా కాదు, భగవంతుణ్ణి పట్టుకోవాలి ప్రయత్నపూర్వకంగా. అందుకని ఆమె ధర్మపత్ని. ఆమెతో కలిసి ఉంటే తప్ప
అగ్ని కార్యం చేయడానికి వీల్లేదు, అగ్నిని ఆరాధించకూడదు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. అగ్నిని అందరూ ఆరాధన చేయరు కదండి. యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అగ్నిహోత్రం దగ్గర కూర్చోవడం కానీ, హవిస్సు వేయడం కానీ, ఆజ్యధార వేయడం కానీ చేసేటటువంటి వాళ్ళు యజ్ఞోపవీతం ఉన్నటువంటి కొంతమంది చేస్తూ ఉంటారు. అందరూ చెయ్యట్లేదుగా అనో ప్రశ్న నన్ను వెయ్యొచ్చు. కానీ మీతో నేను ఒక పరమసత్యం చెప్తున్నాను. అగ్నిని ఆరాధించడానికి అందరూ అర్హులే. అగ్ని ఆరాధన అందరూ చెయ్యాలి అని 4వ వర్ణం వారు అగ్నిని ఎలా ఆరాధన చెయ్యాలో వైద్యనాథ దీక్షితీయము అనబడేటటువంటి పరమ ప్రామాణికమైన గ్రంథం చెప్తోంది. ఈ మధ్య నేను తంజావూరు వెళ్ళినప్పుడు సరస్వతీ మహల్ గ్రంథాలయంలోంచి దాదాపు 2 గంటలు ఎదురు చూసి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. ఆ వైద్యనాథ దీక్షితీయం తెప్పించి కొంతసేపు అందులో ఆ శ్రాద్ధ కర్మ నిర్వర్తించేటటువంటి విధానం, 4వ వర్ణం వారు అగ్నికార్యం చేసే విధానం గురించి కించిత్ సేపు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత గ్రంథాలయం మూసివేసే సమయం అయిపోయింది. అది బయటికి పట్టుకెళ్ళి ప్రతి తీసుకునే అవకాశం లేదు. ఎప్పటిదో పరమ ప్రాచీనమైన ప్రతి వైద్యనాథ దీక్షితీయం ప్రకారం అందరూ అగ్నిని ఆరాధించవలసిందే. అగ్ని ఆరాధన యందు మినహాయింపు లేదు. పైగా అగ్ని ఆరాధన పక్కన ధర్మపత్ని లేనివాడు చెయ్యకూడదు. యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి అధికారం ఉండదు. అందుకే దేవరుణం తీరాలి అంటే పక్కన ధర్మపత్ని ఉండాలి. అందుకు ఆశ్రమం మారుతాడు, బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెడతాడు. అలాగే తర్వాత వచ్చేటటువంటి రుణం పితృరుణం. పితృరుణం అంటే తను పుట్టగానే తండ్రికి రుణపడతాడు. తండ్రికి రుణపడినటువంటి రుణం దేని చేత తీరుతుంది అంటే తాను కూడా సంతానమును పొందాలి. తాను కూడా సంతానమును పొంది, నేను సంతానమును పొందాను, నన్ను పితృరుణం నుంచి విముక్తుణ్ణి చెయ్యండి అని చెప్పడానికి కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలోకి దూకుతారు. ఏ కట్టుబట్టలతో ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త వింటాడో ఆ బట్టలతోటే దూకుతారు. దూకినప్పుడు నీరు కొంచెం ఇలా పైకి లేస్తుంది. ఆ లేచినప్పుడు ఆ నీటి యొక్క పడియ చూసి ఆ పైనుంచి పితృదేవతలు పితృరుణం నుంచి విముక్తం చేస్తారు అని వేదం. ఆ పితృరుణం తీరాలి అంటే కన్న సంతానము ధర్మబద్ధమై ఉండాలి. అందుకే వివాహక్రతువు ఎందు ప్రమాణం చేస్తాడు, ధర్మ ప్రజాపత్యర్థం, ఈమె ఎందు నాకు సంతానం కలగాలి. అది ధర్మబద్ధమైన సంతానం. కాబట్టి ఆమె లేకపోతే పితృరుణం నుంచి విముక్తి లేదు, ఆమె లేకపోతే దేవరుణం నుంచి విముక్తి లేదు. చాలామంది మెట్ట వేదాంతం మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదో భగవంతుడి గురించి కొంత తెలుసుకున్నామండి, ఎందుకండి సంసారం, ఎందుకండి పెళ్ళి, మేం పెళ్లి చేసుకోమండి. అంతకన్నా దోషభూయిష్టమైనటువంటి మాట వేరొకటి లేదు. ఆజన్మ బ్రహ్మచర్యం అనేటటువంటి వ్రతం పాటించడం అంత తేలికైన విషయం కాదు. ఆజన్మ బ్రహ్మచర్యంలో ఉండేటటువంటి నియమాలు, దానికి ఉండేటటువంటి విశేషాలు తెలుసుకుంటే అంత సాహసానికి అసలు ఎవరూ పూనుకోరు. భగవంతుణ్ణి చేరుకోవడానికి తేలిక మార్గం ఇది అంటే ఆశ్రమం మారడమే. అందుకే బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి అగ్ని ఆరాధన చేస్తాడు. అసలు నిజానికి ఒకరికి ఇల్లాలైన తరువాత ఆమె యొక్క ప్రాథమికమైన హక్కు ఏది అంటే అగ్ని ఆరాధన. అది ఆమె హక్కు. ఆ హక్కుని భర్త తిరస్కరించాడనుకోండి, మీరు నన్ను క్షమించండి ఒక మాట అంటాను, మహాపాపకర్మ చేసినట్టు. ఎందుచేత అంటే వివాహ ప్రక్రియ యందు మంగళసూత్రం, అక్షతారోపణం అంటే తలంబ్రాలు పోసుకోవడం, మంగళసూత్రధారణ, ఇలాంటివి, జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, ఇలాంటి అంగములు ఉంటాయి. ఇవి సప్తపది లేకపోతే స్థాళీపాకం. ఇందులో కొన్ని బ్రహ్మముడి వేసిన తర్వాత అలాగే ఉంచి సూర్యోదయం తర్వాత కూడా చేయిస్తారు. ఎంత అర్ధరాత్రైనా సరే ప్రధాన హోమం మాత్రం ఆపరు. ప్రధాన హోమం చేసేయాలంటే ఎక్కడ అగ్నిహోత్రం అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గుడిగి వేసుకోకూడదు, బ్రహ్మచారిగా ఉంటే కాటుక పెట్టుకోకూడదు, బ్రహ్మచారిగా ఉంటే చెప్పులు వేసుకోకూడదు. పాటిస్తే చెప్తున్నాను నేను. ఇప్పుడు పెళ్లిళ్లలో ప్రత్యేకించి బ్రాహ్మణ వివాహంలో జరిగేటటువంటి తూతూ మంత్రం కాశీ యాత్ర గురించి నేను మాట్లాడటం లేదు. నేనంత కఠినంగా అన్నందుకు క్షమింపబడేదనుగాక.
నేను దాన్ని గురించి మాట్లాడటలేదు. అవి మామగారి దగ్గర నుంచి గొడుగు చెప్పుల కోసం చేసే స్నాతకాలు. అసలు నేను వేదంలో చెప్పబడినటువంటి యథాతథమైనటువంటి స్నాతకం సమావర్తనం గురించి మాట్లాడుతున్నాను. ఆ వ్రతంలో వేదం గురువుగారి దగ్గర నేర్చుకుని వచ్చిన తరువాత పాఠం పూర్తయితే రాజుగారి దర్శనం చెయ్యాలి. రాజదర్శనానికి వెళ్ళినప్పుడు కాటుక పెట్టుకుంటాడు. పెట్టుకుని గొడుగు వేసుకుని నాస్రగ్వి, మెడలో పూలదండ లేకుండా ఉండకూడదు, వేసుకుని చెప్పులు వేసుకుని రాజమందిరానికి వెళ్ళి రాజదర్శనం చేస్తాడు. బ్రహ్మచారి పెళ్లి ఖర్చు రాజుగారిది. ఆయన ఎంత చదువుకున్నాడో రాజుగారి దగ్గర విద్వత్తు ప్రదర్శిస్తాడు. బ్రహ్మచారి వస్తున్నాడు అంటే రాజు కూడా లేచి నిలబడేవాడు పూర్వం. అంత గౌరవించేవారు. ఈ దేశంలో విద్యా వ్యవస్థకి అంత గౌరవం ఉన్నటువంటి స్థితి. కాబట్టి అటువంటి బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నప్పుడు కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పడం కాదు. ఆశ్రమంలో ఏదో బ్రహ్మచర్యం పోయిందనకూడదు, బ్రహ్మచర్యం పోదు. నేను సభాముఖంగా చెప్పడం సాధ్యం కాని కానీ కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా బ్రహ్మచారులే. పెళ్ళి అయి బ్రహ్మచారిగా జీవించవచ్చు. ఎలా? సంతానం కలగకుండా, భార్యని స్పృశించకుండా అని కాదు నా ఉద్దేశ్యం. భార్యతో కలిసి ఉండి సంతానాన్ని పొంది బ్రహ్మచారిగా బ్రతకగలిగినటువంటి భాగ్యాన్ని ఒక విధానము చేత పొందుతారు. అది నేను ఇప్పుడు సభాముఖంగా ప్రస్తావన చేసేది కాదు. కాబట్టి అలా కట్టు మీద కట్టు వేస్తారు. కట్టు మీద కట్టు అంటే కొన్ని పుల్లలు తీసుకొచ్చి రైతు ఏదో పొయ్యిలో పెట్టడానికి ఏం చేస్తాడంటే రెండు వైపులా కట్టి తల మీద పెట్టి ఇంటికి పట్టుకెళ్ళాలి. కొడుకుని పిలిచి అంటాడు, ఒరే నేను అలా వెళ్ళి చీకటి పడిన తర్వాత పాదు ముట్టుకోకూడదు, ఆనపకాయ కోసుకొస్తాను, నువ్వు ఈలోగా పుల్లలు కట్టు వేయి అంటాడు. కొడుకు చిన్నవాడు కదూ, ఆ పుల్లలకు అటు ఇటు రెండు తాటాకులు తీసుకొచ్చి తడప చేసి వాటిని గట్టిగా అని నొక్కి తిప్పి ముడేస్తాడు. ఇలా ముడేయరు, ఇలా తిప్పి ముడేస్తారు. తండ్రి వచ్చి చూస్తాడు, ఓసారి కదుపుతాడు, అబ్బే గట్టిగా లేదు. కానీ గట్టిగా లేదురా అన్నాడు అనుకోండి, చిన్నపుచ్చుకుంటాడు కొడుకు. అందుకే తండ్రి ఏం చేస్తాడంటే ఇంకో రెండు తడపలు తెచ్చి ఈ కట్టెల మోపు కింద నుంచి పెట్టి మళ్ళీ చుట్టి గట్టిగా బిగించి తన బలంతో తిప్పుతాడు. ఎప్పుడైతే తండ్రి కట్టేశాడో రెండో కట్టు విప్పలేదు, జారిపోతుంది. కట్టు విప్పలేదు, కట్టు జారింది. ఆశ్రమం మారడం కట్టు జారడమే తప్ప కట్టు విప్పడం కాదు. అందులో ఉన్న మర్మం మీరు గ్రహించారు. కట్టు జారుతుందంతే. అలా ఆశ్రమం మారతాడు. ఎందుకు మారాలి అంటే దైవాన్ని చేరుకోవడానికి అదొక మార్గం. దేవరుణం పితృరుణం తీర్చుకోవడం కోసం మారతారు. అంతేకాని ఆ భారతీయ ధర్మం అంత గొప్పది. అందుకే భార్యాస్థానం అంత విశేషమైనటువంటి శక్తిని పొంది ఉన్నది. ఆమె లేనినాడు అసలు పురుషుడికి ఏ విధమైనటువంటి సుఖము కానీ సంతోషము కానీ లేవు. నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే ఇంటి ఐశ్వర్యం కానీ పురుషుడి కీర్తి కానీ ఎవరి చేతిలో ఉంటాయంటే ఆమె చేతిలోనే ఉంటాయి. అందుకే ఆమెకి ఇల్లాలు అని పేరు. ఇల్లాలు అంటే సమస్త ఐశ్వర్యము ఆమెదే. భర్త కీర్తివంతుడయ్యాడు అంటే దానికి కారణము ఆమెయే. ఆమెకి లేని విశేషం పురుషుడి యందు ప్రసరించదు. ఒక్కొక్క ఇంట ఒక్కొక్క స్త్రీ వచ్చిన వేళ ఇల్లు ఎంత ఎత్తెదుగుతుందో దాన్ని నిలబెట్టి కొనసాగించగలిగినటువంటి సంప్రదాయం తెలుసున్న వాళ్ళని మళ్ళీ కోడళ్ళుగా తెచ్చుకొని ఆ ఇంటి వైభవాన్ని నిలబెట్టుకుంటారు. అంత శక్తివంతురాలు. ఎక్కడ ఆర్షధర్మంలో స్త్రీని తక్కువ చేసి మాట్లాడలేరు సరికదా. అసలు నిజానికి స్త్రీ లేని పురుషుడి జీవితం ఎందుకూ కొరగాదు. మనశ్శాంతి ఉండదు, సుఖము ఉండదు, పుణ్యం చేసుకోవడానికి అవకాశము ఉండదు. తన కడుపున పుట్టిన కూతుర్ని తాను కన్యాదానం చేయలేడు పక్కన ధర్మపత్ని లేకపోతే. అంత శక్తివంతురాలామె. కాబట్టి అగ్ని ద్వారా దేవతలకు హవిస్సివ్వడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విశేషం. బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి సమిధాదానం అంటారు. సమిధాదానము అంటే ఉదయం వేళ సాయంకాలం వేళ పాలాశ కర్రలు తీసుకొచ్చి అగ్నిహోత్రంలో గురువుగారి అగ్నిహోత్రంలో వేస్తాడు బ్రహ్మచారి. దాన్ని సమిధాదానం అంటారు.
అదే ఔపాసనాగ్ని అంటారు. అంటే పెళ్ళైన రోజు రాత్రి ఇలా వివాహం అవగానే జీలకర్ర బెల్లం పెట్టుకుని మంగళసూత్రం కట్టగానే ప్రధాన హోమం చేసేటప్పుడు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వచ్చిన వ్యక్తి చెయ్యవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఔపాసనాగ్నిని వెలిగిస్తాడు. ఔపాసనాగ్ని అంటారు దాన్ని. అది ఎక్కడి నుంచి తెస్తారంటే తన తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తెచ్చుకుంటాడు. ఇంట్లోనే అగ్నేయంలో అగ్నిస్థానం ఉంటుంది, అది ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉంటుంది. స్త్రీ దేని చేత తరించిపోతుందంటే భర్తగారు ఏదైనా పని మీద ఎటైనా వెళ్ళాడనుకోండి, అందులో కాస్త అక్షతలు వేస్తూ ఉంటుంది, కాస్త ఊక వేస్తూ ఉంటుంది, అటు ఇటు వెళ్ళొచ్చి కాస్త ఊక వేస్తుంది, అమంత్రకం, దానికి మంత్రం ఉండదు, అది వేస్తూ ఉంటుంది. ఇంట అగ్నిహోత్రాన్ని సంరక్షించేటటువంటి అధికారం ఎవరిది అంటే ఆమెది. ఆమె అలా చేయడం వల్ల విశేషమైన దేవతానుగ్రహాన్ని పొందుతుంది. భర్త దాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, ఆమెకి అదృష్టం తగ్గలా, అది ఆమె హక్కు. అందుకే ఆ రాత్రి ఔపాసనాగ్ని వెలిగిస్తారు, అది జీవిత పర్యంతం కాపాడుకుంటారు. అది బ్రతికున్నంత కాలం ఆ ఉపాసనాగ్ని వెలుగుతూ ఉంటుంది. దాన్నే గృహ్యాగ్ని అంటుంటారు, స్మార్తాగ్ని. ఇంట్లో ఉండి తాను ఇంట చేసే కార్యాలు కొన్ని ఉంటాయి, ఏదో పాకయజ్ఞములు అంటారు. పాకయజ్ఞములు హవిర్యజ్ఞములు అని రెండు రకాలుగా ఉంటాయి. అందులో సాధారణంగా పాకయజ్ఞాలకి సంబంధించినవన్నీ కూడా, అంటే పితృ సంబంధమైన కార్యాలు కానీ ఇవి ఏవి చేసినా కూడా ఔపాసనాగ్నిలో చేస్తారు. అది ఏకకుండంలో ఉంటుంది. అది కాకుండా మళ్ళీ అందులోంచే అగ్నియాధానం అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వేరొక అగ్నిని వెలిగిస్తారు, దాన్ని శ్రౌతాగ్ని అంటారు. శ్రౌతాగ్నిని త్రేతాగ్నులు చేసి 3 కుండములు చేసి దాంట్లో అద్భుతమైనటువంటి భగవత్ సంబంధమైన యాగం చేస్తాడు. చాలా పై స్థాయిలో ఉండేటటువంటి దేవతలకి హవిస్సు అందులో ఇస్తారు. అందులో హవిస్సు ఇచ్చినప్పుడు దేవతలు అందుకుంటారు దాన్ని. అలా అందుకుంటే అవేం మాటలు కావు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సోమయజ్ఞము అని ఒక యజ్ఞం ఉంది. ఆ సోమయజ్ఞం చేశాడనుకోండి ఇంట్లో ఒక వ్యక్తి, ఇక పైన ఆయన్ని పిలిచినప్పుడు పేరు పెట్టి పిలవక్కర్లేదు, దీక్షితులు గారు అని పిలిస్తే చాలు. పేరు చివర దీక్షితులు అని ఉంది అంటే ఆ ఇంట అలవాటు ఉందన్నమాట, సోమయజ్ఞం చేస్తారు అని. అలాగే వాజపేయము అని ఒక యజ్ఞం, వాజపేయం చేసినప్పుడు అవబృధ స్నానం అన్నంతో చేస్తారు. యజ్ఞం చెయ్యగా మిగిలిపోయిన అన్నం ఏది ఉంటుందో అన్నంతో అవబృధం చేస్తారు. అవబృధ స్నానం చేయించినప్పుడు ఎవరు భూమిని పరిపాలిస్తున్నాడో ఆ రాజు వచ్చి అవబృధ స్నానం అన్నంతో చేసి వాజపేయ యాగం చేసినటువంటి వ్యక్తికి తెల్లటి గొడుగు పట్టాలి. మహారాజుకి శ్వేతఛత్రం ఉంటుంది, సింహాసనం మీద శ్వేతఛత్రం ఉంటే దాని కింద కూర్చుని పరిపాలిస్తాడు. అటువంటి చక్రవర్తి కదిలి వచ్చి వాజపేయం చేసిన యజమానికి తెల్లగొడుగు పట్టాలి, అంత గొప్పది. అందుకే వాజపేయం చేశారు అని గుర్తేమిటంటే అలా చేసిన యజమాని పేరు చివర వాజపేయి అని కలుస్తుంది, అంటే వాజపేయం చేసిన మహానుభావుడు అని. అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ పాడి పంటలకు కానీ వర్షాలకి కానీ లోటు ఉండదు అని. అగ్నిని ఎంత ఆరాధన చేస్తారంటే కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో అసలు ప్రతి వసంత ఋతువులోనూ హోమం చేస్తారు, వసంత ఋతువులో హోమం చెయ్యకుండా ఉండరు. అందుకే అది నియమంగా ఉంటుంది కొన్ని కుటుంబాలకి, ప్రతి వసంత ఋతువులో చేయవలసిందే. అలా చేసే కుటుంబాలని ఏమని పిలుస్తారంటే, ఏ వియ్యం వందేటప్పుడో లేకపోతే వాళ్ళ గురించి చెప్పేటప్పుడో వాళ్ళ ఇంటి పేరు అవి ప్రస్తావించరు. ఇంకా వారు ప్రతివసంత సోమయాజులు అంటారు. ప్రతివసంత సోమయాజి అంటే ప్రతి వసంత ఋతువులోనూ కూడా ఆయన యజ్ఞం చేస్తాడు, యజ్ఞం చెయ్యకుండా ఉండడు. అది కొంతమంది అయితే ఎంత నియమంగా చేస్తారంటే, నిర్ధనులు అనుకోండి, డబ్బు లేదనుకోండి, వసంత ఋతువు ప్రారంభం కాగానే చైత్రమాసంలో భిక్షాటన చేస్తారు. అన్ని ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేసి వచ్చిన ద్రవ్యంతో హోమం చేస్తారు. ప్రతివసంత సోమయాజి అంటారు. అగ్ని ఆరాధన అనబడేటటువంటి విషయం గురించి మీరు పరిశీలనం చేస్తే అసలు తరించడానికి ఈ జాతి అగ్నిని ఆరాధించినటువంటి విశేషాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ యజ్ఞం ద్వారా, అగ్ని ద్వారా తాను తరిస్తాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని తరింపచేస్తాడు, తను ఉన్న దేశాన్ని కాపాడుకుంటాడు. అంతేకాదు తనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళని కాపాడతాడు, వాళ్ళని రక్షిస్తాడు. అందుకే
అగ్ని చేసేటటువంటి ఉపకారం గురించి, అగ్ని రూపంలో శంకరుడు చేసేటటువంటి ఉపకారం గురించి వ్యాస భగవానుడు లింగ పురాణంలో ప్రస్తావన చేశాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతేవ నిహి శంకరస్యైవ శాసనాత్ అన్నాడు. 3 మహోపకారములను చేస్తూ ఉంటుంది అగ్ని. అగ్నికి పరమేశ్వరుడు ధర్మాన్ని నిర్ణయం చేశాడు. నువ్వు ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి, నీరు అధోముఖంగా వెళ్ళాలి. అవి వాటి ధర్మం. నీరు ఇలా పోశాననుకోండి అధోముఖంగా వెళుతుంది, అందువల్ల ప్రాణములు నిలబడతాయి. కడుపు ఇక్కడుంది, నోరు ఇక్కడుంది, నీరు పైకి ఎక్కుతుంది అని ఈశ్వరుడు నిర్ణయం చేశాడనుకోండి, అసలు ఎలా నిలబడతాయి ప్రాణులు?